Hi everyone, welcome to our channel. Next video Junior Inter Maths 1A Trigonometric Transfer పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 1లో ఇంది ఆల్ సిల్వర్ టీ కప్స్ ఫార్ములాస్ కొన్ని ప్రాబ్లమ్ చేసాం. పార్ట్ 2లో వచ్చి టోటల్గా ఎక్సైజ్ 1A అంటే ఏమైంది ఎక్సైజ్ 6A చేద్దాం. ఎక్సైజ్ 6A ప్లస్ ఎగ్జాంపుల్స్ కలిపి సిమిలర్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకుంటూ వెళ్తాం. ఇక్కడ టెక్స్ట్ బుక్ ఉన్న దీప్తి సిరీస్ ఫామ్ అయినా తెలుగు అకాడమిక్ బుక్ ఫామ్ అయినా ఫాలో అయినా నో ప్రాబ్లం. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు మెటీరియల్స్ కావాలన్నా, ఇన్ కేస్ అయినా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ. టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాయి. ఇన్ కేస్ లింక్ ఐడి ఎక్స్పైర్డ్ అయితే టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని టైప్ చేస్తే మీకు డైరెక్ట్ ఓపెన్ అవుతుంది, అందులో జాయిన్ కండి. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అనిరెడ్డి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. నెక్స్ట్ చూడండి, మ్యాక్సిమం ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళకి సెకండ్ ఇయర్ చదివే వాళ్ళకి షేర్ చేయడం ట్రై. ఎందుకంటే లాస్ట్ టైం ఇంపార్టెంట్ క్వశ్చన్ చేస్తే చాలా వరకు ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ ఇయర్లో వాళ్ళు చాలా వరకు యూజ్ అయ్యాయి. అదే వాళ్ళు యూజ్ అవుతున్న ఫీడ్బ్యాక్తోనే నీకు ఇంకా ఫస్ట్ ఇయర్ కంటిన్యూ చేస్తున్నా. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. ఇందులో ఫస్ట్ బిట్ సెకండ్ ఇయర్ 6A ఉంది. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రేషియోస్లో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ వన్ evaluate cos 45, cos square 45, cos square 135 plus cos square 225 plus cos square 315, cos square 315. ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి మస్ట్ అండ్ షుడ్గా కనిపిస్తుంది కదా, రైట్. evaluate cos square 45 plus cos square 135 plus cos square 225 plus cos square 350. వీడియో చూసేటప్పుడు మినిమం 360pలో చూడండి. ఎవరికైనా డేటా తక్కువ ఉందనుకుంటే 480pలో చూస్తే మాత్రం మంచి క్లారిటీగా వీడియో వస్తుంది మీకు. ఓకేనా, వైఫై గట్లా ఉన్న వాళ్ళు 480లో చూడండి. వైఫై అయిన వాళ్ళు జస్ట్ డేటాతోనే యూజ్ చేసుకున్న ఫుల్ డేటా ఉంటే 480లో చూడండి, మంచి క్లారిటీ వస్తుంది వీడియో. లేకపోతే 360 మినిమం. ఓకే, cos square 45, cos square 35, 135, cos square 225, cos square 315. ఎవాల్యూట్ మీన్ జస్ట్ సింప్లిఫై చేసి ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయమని మీనింగ్. అదే ఆల్రెడీ cos 45 తెలుసు, 135 తెలియదు, 225 తెలియదు, 315 తెలియదు. వీటిని ఏం చేయాలంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. సొల్యూషన్ అబ్జర్వ్ చేస్తే cos square 45 ప్లస్ cos square 135 రిటర్న్ యాజ్ cos square ఆఫ్ అంతే 135 అనేది నియరెస్ట్గా దేనికి ఉంది మనకున్న ఆల్ సిల్వర్ టీ 90 మైనస్ టీటా, 90 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా, 180 ప్లస్ టీటా, 270 ప్లస్ టీటా, 270 మైనస్ టీటా, 360 ప్లస్ టీటా, 360 మైనస్ టీటా. ఇందులో నియరెస్ట్గా 135కి రెండు నియరెస్ట్ ఉంటాయి. ఒకటి ఏంటిది 90 ప్లస్ 180 మైనస్. నేనేం తీసుకుంటున్నా అంటే 90 ప్లస్ తీసుకుంటున్నా. 90 ప్లస్ 45 డిగ్రీస్. చూడండి 90 ప్లస్ 45 మచ్ 135. cos square 225 ఆల్సో రిటర్న్ యాజ్ cos square ఆఫ్ 180 ప్లస్ 45. cos square 315 వాల్యూ cos square 360 మైనస్ 45 అని మీ ఇష్టం, దేనికి నియరెస్ట్ ఉంటే అది అప్లై చేసుకోండి. cos square 45 వాల్యూ 1/√2. cos 45 వాల్యూ 1/√2. cos 45 డిగ్రీస్ వాల్యూ అంటే 1/√2. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి అప్లై ద హోల్ స్క్వేర్. cos 90 ప్లస్ టీటా, cos ఆఫ్ 90 ప్లస్ టీటా విచ్ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్. 90 డిగ్రీస్ ఉంటే ఏమవుతుంది రేషియో చేంజ్ అయ్యింది సైన్గా, బట్ సెకండ్ కోఆర్డినేట్లో సైన్ కాసే పాజిటివ్, కాస్ కదా నెగిటివ్. బట్ ఇక్కడ ఏముందండి స్క్వేర్ ఉంది, నెగిటివ్ సైన్ టీటా ఇంటూ నెగిటివ్ సైన్ టీటా పాజిటివ్ సైన్ టీటా వస్తుంది. అంటే సైన్ స్క్వేర్ 45 డిగ్రీస్ ప్లస్ కాస్ ఆఫ్ 180 ప్లస్ టీటా. కాస్ ఆఫ్ 180 ప్లస్ టీటా కోఆర్డినేట్ అండి, కాస్ వచ్చింది 180 డిగ్రీస్ ఉంది కాబట్టి కాస్ టీటానే ఉంటుంది. సో కాస్ ఆఫ్ 180 ప్లస్ టీటా థర్డ్ కోఆర్డినేట్ కాస్ ఈజ్ నెగిటివ్, దట్స్ వై. బట్ కాస్ స్క్వేర్ ఉంది కదండి, మైనస్ కాస్ టీటా ఇంటూ మైనస్ కాస్ టీటా ప్లస్ కాస్ టీటా స్క్వేర్ ఎగ్జిస్ట్ అవుతుంది. కాస్ స్క్వేర్ 45. కాస్ స్క్వేర్ ఆఫ్ 360 మైనస్ టీటా, 360 మైనస్ టీటా ఫోర్త్ కోఆర్డినేట్ ఎలాగో కాస్ పాజిటివ్, దట్స్ వై వి రైట్ కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్. హియర్ 1/2, 2 అండ్ రూట్ గెట్ క్యాన్సిల్, 1/2. ఇక్కడ కూడా ఏమైందండి 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/√2 హోల్ స్క్వేర్, 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/√2 హోల్ స్క్వేర్ వచ్చేసి ఇక్కడ చూస్తే అండ్ వాల్యూ సార్ 1/2 ప్లస్
1/2 plus 1/2 plus 1/2. Overall answer is 1 plus 1 plus 1 plus 1 how much? 4. 4/2. So final answer is what? 2 only. Clarity కనిపిస్తుంది కదా, రైట్. సో end of the answer is what? 2 only. Next one, we go for the another question. ఎవాల్యుయేట్లోనే sin square 2π/3 plus cos square 5π/6 minus tan square 3π/4. tan square 3π/4. ఇందులో ఇవి sin square 2π/3 plus cos square 5π/6 minus tan square 3π/4. అయితే ఈ ప్రాబ్లం ఎలా చేస్తామంటే సార్ పై నేను అంటే పై ఈజ్ ఈక్వల్ టు మచ్, ట్రిగనామెట్రీలో పై ఈజ్ ఈక్వల్ టు మచ్ 180 degrees. అంటే సార్ నాకు డైరెక్ట్ పై ఉంటే సింప్లిఫై చేయలేదంటే మీరు పై ప్లేస్లో 180 degrees తీసుకొనైనా చేయొచ్చు. బట్ అదే అలవాటు కాకుండా పైతోనే చేయడం మనకు బెటర్ బెనిఫిట్, ఎందుకంటే ఎంట్రన్స్ చేసేటప్పుడైనా ఈజీగా ఉంటుంది. sin square 2π/3. sin square 2π/3 రిటర్న్ యాజ్ π minus π/3 నా. చూడండి ఒకసారి ఎలా రాశారంటే, ఎప్పుడైనా డినామినేటర్ కంటే న్యూమరేటర్ వాల్యూ లోయెస్ట్ ఉంది అనుకోండి సబ్ట్రాక్షన్ చేస్తాం, డినామినేటర్ కంటే న్యూమరేటర్ వాల్యూ హైయెస్ట్ ఉంది అనుకోండి అడిషన్ చేస్తాం. ఓకేనా, అందుకే π minus π/3 ప్లస్ కాస్ స్క్వేర్ ఆఫ్ 5π/6 కదండి, విచ్ ఈజ్ రిటర్న్ యాజ్, చూడండి డినామినేటర్ కంటే న్యూమరేటర్ కోషెంట్ తక్కువ ఉంది అంటే π minus π/6 సింప్లీ. చూడండి 3π 3π, 3π minus π 2π, 6 into π 6π, 6 minus π 5π. ఓకే, tan స్క్వేర్ ఆఫ్ ఇక్కడ కూడా తక్కువే ఉంది కానీ దట్స్ వై రైట్ π minus π/4. అబ్జర్వ్ చేస్తే sin of 180 minus theta, sin of 180 minus theta sin theta. ఆల్ సిల్వర్ టీ కప్స్లో sin of 180 minus theta ఏమవుతుందండి, sin thetaనే అవుతుంది. అంటే సో sin స్క్వేర్ π/3. ఇయర్ cos of 180 minus theta, cos of 180 minus theta ఫార్ములా ఈక్వల్ వాట్, మైనస్ కాస్ theta. బట్ ఇక్కడ స్క్వేర్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి పాజిటివ్ ఎగ్జిస్ట్, cos స్క్వేర్ π/6. tan of 180 minus theta also, tan of 180 minus theta value is equal what, minus tan theta. బట్ ఇక్కడ వాల్యూస్ ఏంటి, స్క్వేర్ ఎగ్జిస్ట్ పాజిటివ్ ఓన్లీ, tan స్క్వేర్ π/4. ఆల్రెడీ వీ నో దాట్ π/3 నథింగ్ బట్ ఏంటి 60 degrees. sin 60 degrees వాల్యూ √3/2 హోల్ స్క్వేర్ ప్లస్ cos 30 degrees వాల్యూ √3/2 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. √3 హోల్ స్క్వేర్ వాల్యూ 3/2 ప్లస్ 3/2 మైనస్ 1, 3 ప్లస్ 3 6, 6/2 మైనస్ 1, 2 1 2 3 3 minus 1 is equal to how much అండి, 2 only. 3 minus 1 value is equal to what, 2 only. ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, cos 225 minus sin 225 plus tan 495 minus cot 495. ఈ ప్రాబ్లం చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం ఆల్సో, నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ చేయండి. cos theta minus sin theta if a is equal to theta is equal to 7π/4, b is equal to theta is equal to 11π/3. ఓకేనా, ఈ ప్రాబ్లం మీరు ట్రై చేయండి అమ్మా. సెకండ్ ప్రాబ్లం. సో ఇది ఆన్సర్ ఏమొస్తుందంటే మీకు ఇది ఆన్సర్ 0 రావాలి, ఆన్సర్ 0. అయితే ఈ కాస్ టీటా మైనస్ సైన్ టీటా ఎగ్జిస్ట్ అయితే కండిషన్, టీటా ఈజ్ ఈక్వల్ 7π/4 ఉన్నప్పుడు ఆన్సర్ ఎంత, టీటా ఈజ్ ఈక్వల్ 11π/3 ఉన్నప్పుడు ఆన్సర్ ఏంటో మనం చెక్ చేద్దాం. అయితే ఎలా సార్ చెక్ చేయడం అంటే, ఫస్ట్ గివెన్ ఏంటండి కాస్ టీటా మైనస్ సైన్ టీటా తీసుకోండి. అయితే ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు 7π/4 సబ్మిట్ చేస్తే ఇన్ ప్లేస్ ఆఫ్ టీటా వి సబ్మిట్ 7π/4. cos of 7π/4 minus sin of 7π/4, cos of 7π/4 minus sin of 7π/4. cos of 7πగా చూడండి, ఇంతకుముందు ప్రాబ్లంలో న్యూమరేటర్ కంటే డినామినేటర్ వాల్యూ ఈజ్ హైయెస్ట్ ఎగ్జిస్ట్, బట్ ఇన్ దిస్ ప్రాబ్లం డినామినేటర్ ఈజ్ లోయర్ దెన్ ది న్యూమరేటర్. దట్స్ వై cos of π
సో 2 మైనస్ పై బై 4 చూడండి 4 2s 8 8 పై 8 మైనస్ 1 7 సైన్ ఆఫ్ దీన్ని కూడా ఇది కూడా సేమ్ సిమిలర్లీ 2 మైనస్ పై బై 4 చూడండి కాస్ ఆఫ్ 360 degrees పై ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 180 degrees నా 2 ఈజ్ ఈక్వల్ టు వాట్ 360 degrees కాస్ ఈజ్ పై ఈజ్ ఈక్వల్ 180 degrees 2 ఈజ్ ఈక్వల్ 360 degrees కాస్ ఆఫ్ 360 మైనస్ థీటా ఈజ్ కాస్ పై బై 4 సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా మైనస్ సైన్ థీటా అంటే 360 మైనస్ థీటా అంటే మైనస్ వస్తుంది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సైన్ పై బై 4 ఎందుకు 360 degrees ఉన్న 180 degrees ఉన్న రేషియో సేమ్ వస్తుంది కాస్ పై బై 4 1/√2 ప్లస్ 1/√2 ఆన్సర్ ఈజ్ 2/√2 ఎప్పుడైనా ఇలా వచ్చినాయి అనుకోండి రేషనలైజ్ చేయండి న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ సేమ్ ఉంటే వీడియోది రేషనలైజేషన్ √2/√2 నథింగ్ బట్ ఏమవుతుంది 2√2/√2 హోల్ స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సిల్ 2√2/2 2 గెట్ క్యాన్సిల్ ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ ఈజ్ ఈక్వల్ వాట్ 2 ఓన్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ద ఇంపార్టెంట్ అండి ఎంట్రన్స్లో కూడా వస్తాయి ఇలాంటి క్వశ్చన్లు ఎంసెట్లో మనకు అట్ ఎ టైం ఐపీలో కూడా ఉన్నాయి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ వన్ ఐపీ టెక్స్ట్ బుక్లో అయితే 4th క్వశ్చన్ 233 పేజ్లో నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ సైన్ టీటా ఈక్వల్ టు 1/3 మైనస్ 1/3 అండ్ టీటా does not lies in the third coordinate find the values of first one ఏంటిదండి cos theta b second value is equal to what cot theta find out చేయాలి ఓకే cot theta sin theta values మనం find out చేయాలి ఓకే అబ్జర్వ్ చేస్తే మనకేమన్నాడు సైన్ టీటా ఈజ్ ఈక్వల్ -1/3 అండ్ టీటా డస్ నాట్ లైస్ ఇన్ ద థర్డ్ కోఆర్డినేట్ అన్నాడు సొల్యూషన్ గివెన్ దట్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు వాట్ -1/3 అయితే నార్మల్గా సైన్ టీటా ఎందులో నెగిటివ్లో ఉంటుందో చూసుకోవాలి ఇప్పుడు ఆల్ సిల్వర్ టీ కప్స్ కదండి ఇది ఆల్ ఫస్ట్ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్ థర్డ్ 4th అవునా అయితే మనకు సైన్ టీటా ఎక్కడ ఇచ్చింది నెగిటివ్ సైన్ నెగిటివ్ ఉండేటి ఏంటి సైన్ అనేది ఇందులో పాజిటివ్ ఉంటుంది ఇందులో పాజిటివ్ ఉంది ఇందులో నెగిటివ్ ఉంటుంది ఇందులో నెగిటివ్ ఉంటుంది అవునా సైన్ ఎందులో పాజిటివ్ ఉంటుంది ఫస్ట్ సెకండ్ కోఆర్డినేట్లో సైన్ టీటా పాజిటివ్ ఉంటాయి సైన్ టీటా వాల్యూస్ అన్నీ థర్డ్ 4thకి వచ్చేవరకు నెగిటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది సైన్ టీటా వాల్యూస్ ఆర్ నెగిటివ్ ఇన్ థర్డ్ అండ్ 4th సైన్ టీటా వాల్యూస్ ఆర్ పాజిటివ్ ఇన్ సెకండ్ అండ్ ఫస్ట్ దట్స్ వై టీటా does not lies in థర్డ్ కోఆర్డినేట్లో అంటే ఇందులో లేదని వాళ్ళే కన్ఫర్మ్ చేశారు అంటే మస్ట్ అండ్ షుడ్కి ఇప్పుడు ఎందులో ఉంటుంది 4thలో ఉంటుంది అంటే సైన్ టీటా నెగిటివ్ ఉండేటి 2 అందులో ఒక దాంట్లో ఉండదని వాళ్ళే ఇచ్చారు అంటే సైన్ టీటా ఎక్కడ ఉంటుంది సో టీటా లైస్ ఇన్ 4th కోఆర్డినేట్ ఫోర్త్ కోఆర్డినేట్ నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలండి కాస్ టీటా అండ్ కాట్ టీటా వాల్యూస్ కనుక్కోవాలి అయితే 2 టైప్స్లో కనుక్కోవచ్చు వన్ ఈజ్ ఫార్ములా మెథడ్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ √1 - sin² టీటా ఓకేనా నెక్స్ట్ నార్మల్గా డయాగ్రామ్ ఉంటుంది కదండి డయాగ్రామ్ డ్రా చేసి కూడా కనుక్కోవచ్చు మనం ఫార్ములా మెథడ్ యూజ్ చేసుకుందాం ఆ డయాగ్రామ్ యాజ్ 2 చెప్పేస్తాం వినండి సో sin² టీటా ప్లస్ cos² టీటా ఫార్ములా ఏంటి ఫస్ట్ ఐడెంటిటీ 1 sin² టీటా ప్లస్ cos² టీటా ఫార్ములా 1 cos² టీటా ఈజ్ ఈక్వల్ టు 1 - sin² theta cos theta is equal to plus or minus under root of 1 - sin² theta సో అండర్ రూట్ ఆఫ్ ప్లస్ ఏ తీసుకున్నాను ఎందుకు సార్ మీరు కాస్ టీటా వాల్యూ ప్లస్ తీసుకుంటున్నాను టీటా ఎక్కడ ఉంది 4th క్వార్టర్లో కాస్ టీటా పాజిటివ్ అందుకని ప్లస్ తీసుకున్నా ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది బట్ వీ టేక్ ఓన్లీ ప్లస్ వాల్యూస్ 1 - sin² theta వాల్యూ అంటే -1/3 నథింగ్ బట్ 1/9 వాల్యూస్ ఆర్ వాట్ 9 - 1 ఏమవుతుంది 8/9 2√2/3 ఈజ్ ద ఆన్సర్ కాస్ టీటా వాల్యూ వచ్చిందిగా 2√3/θ అయితే నెక్స్ట్ ఏం వాల్యూ కాట్ టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాట్ టీటా ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి కాస్ టీటా బై sin theta cos theta value is 2√2/3 బట్ cot theta ఇక్కడ ఎలా ఉంటుందండి నెగటివ్ దట్స్ వై వి టేక్ నెగటివ్ సింబల్ నెగటివ్ 2√3/sin
సైన్ టీటా వాల్యూ -1/3 ప్లస్ 1/3 అవునా. తీసుకున్న వాల్యూ సార్ -2√2 ఈజ్ ద ఆన్సర్. -2√2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇలా చేస్తాం మనం. ఒకటి ఫార్ములా యూజ్ చేసుకోండి సార్. మరి నెక్స్ట్ మీరు ఇంకోటి అన్నారుగా అంటే సింపుల్ డయాగ్రామ్ డ్రా చేయండి. దిస్ ద టీటా. సైన్ అంటే ఏంటిది? ఆపోజిట్ బై హైపోటెనియస్. ఆపోజిట్ వన్ హైపోటెనియస్ ఇది. సో బై యూజింగ్ పైథాగరస్ థీరం 3² = 1² ప్లస్ ఇంకొక సైడ్ స్క్వేర్ కదండి. 9 - 1 = సైడ్ స్క్వేర్, 8 = సైడ్ స్క్వేర్. అవునా. సైడ్ ఏమవుతుంది? 2√2 సైడ్ అంటే ఇక్కడ 2√2 వచ్చేసింది. అకార్డింగ్ టు కాస్ టీటా ఏంటి? మనకు కాస్ టీటా ఎక్కడ ఉంటుంది? ఫోర్త్ క్వాడ్రంట్గా. ఫోర్త్ క్వాడ్రంట్ పాజిటివ్ కాబట్టి అడ్జసెంట్ బై హైపోటెనియస్. అడ్జసెంట్ వాల్యూ 2√2/3. 2√2/3 రాస్తాం. నెక్స్ట్ కాట్ టీటా. కాట్ టీటా ఇక్కడ ఉంటుందండి, నెగిటివ్లో ఉంటుంది. నెగిటివ్లో ఉంటుంది కాబట్టి నెగిటివ్ అడ్జసెంట్ బై హైపోటెనియస్ ఆపోజిట్. అడ్జసెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2√2/1. ఓకేనా, ఇలా తీసుకోవచ్చు. ఇది ఒక మెథడ్. ఇలా ఫార్ములాస్ యూజ్ చేసుకోండి, మీ ఇష్టం. ట్రిగనామెట్రీలో వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన ప్రాపర్గా ఏ మెథడ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసినా నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి అమ్మా. సిమిలర్ క్వశ్చన్. ఇఫ్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ ఏంటి? టీ అన్నాడు. సో 0 <t <t 1 అండ్ టీటా డస్ నాట్ లై ఇన్ ద ఫస్ట్ కోఆర్డినేట్, అంటే ఫస్ట్ కోఆర్డినేట్లో ఉండదు. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఫస్ట్ వన్ ఏంటిది? సైన్ టీటా. సెకండ్ వన్ బి ఏంటిదండి? టాన్ టీటా. ఇంతకుముందు చేసినట్లే చేయండి. అంటే ఫస్ట్ కోఆర్డినేట్ కాస్ టీటా ఎక్కడ ఉంటుందండి? పాజిటివ్ ఇచ్చింది వాల్యూ. అంటే కాస్ టీటా పాజిటివ్ ఉండేవి ఎన్ని ఉన్నాయి? 2 కోఆర్డినేట్స్. ఒకటి ఫస్ట్ అయితే ఒకటి ఫోర్త్. ఫస్ట్లో ఉండదన్నాడు అంటే ఖచ్చితంగా ఫోర్త్లో ఉంటుంది. ఫోర్త్లో డయాగ్రామ్ డ్రా చేసుకొని చేయొచ్చు, ఫస్ట్ ఫామ్లో యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు. అది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఇఫ్ cosec theta plus cot theta is equal to 1/3, find cos theta and ఇది 2 మార్క్స్ క్వశ్చన్కి వస్తుంది, ఒకసారి 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఇస్తాను. ఫైండ్ ద డిటర్మైన్ ద quadrant in which theta lies. ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటిది ఎగ్జాంపుల్ డ్రాప్ అయిపోయింది, కనిపిస్తుంది రైట్. ఇఫ్ cosec theta minus cot theta is equal to ఏంటండి? 1/3. ఫైండ్ కాస్ టీటా వాల్యూ అండ్ డిటర్మైన్ ద కోఆర్డినేట్ విత్ టీటా లైస్. టీటా ఎక్కడ ఉందో కనుక్కోవాలి. అయితే మీకు చూడండి సొల్యూషన్లో cosec theta ప్లస్ కాట్ టీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 1/3 కదా. ఇది ఈక్వేషన్ 1. అయితే మనకు ఆల్రెడీ తెలుసు, నేను ఎస్టర్డే ఫస్ట్ వీడియోలో చెప్పేశాను నేను. కొసీకెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఫార్ములా ఏంటండి? 1. అవునా? 1 అయితే దీన్ని a² మైనస్ b² ఫార్మాట్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా. a² మైనస్ b². a² మైనస్ b² రిటర్న్ యాజ్ a మైనస్ b ఇంటూ a ప్లస్ bనా. దట్స్ వై ఏ వాల్యూ కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా ఇంటూ కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈక్వల్ టు హౌ మచ్ అండి? 1. మనకు ఆల్రెడీ అండి కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా వాల్యూ తెలుసు. అన్నోన్ వాల్యూ అండి కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా కదా. కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా విచ్ ఈజ్ రిటర్న్ యాజ్ 1/cosec టీటా ప్లస్ కాట్ టీటా. 1/cosec టీటా ప్లస్ కాట్ టీటా. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వన్స్ మనకి ఏం రాయొచ్చు? కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ 1/3 అయితే కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 3 అవుతుంది. జస్ట్ రెసిప్రోకల్ అన్నట్టు ఇలా సబ్మిట్ చేయండి. 1/3 డైరెక్ట్గా రాయొచ్చు 3. అందుకే మీకు ఎప్పుడు ఇలాంటి కొసెక్ టీటాల కాట్ టీటాలో వస్తే జస్ట్ ఇక్కడ ప్లేస్లో మైనస్ తీసుకొని ఇక్కడ ఉన్న వాల్యూని రెసిప్రోకల్ చేయండి. ఇదేంటిదండి? ఈక్వేషన్ 2. సాల్వింగ్
ఈక్వేషన్ 1 and 2 ఎలిమినేషన్ మెథడ్ 10th క్లాస్లో నేర్చుకున్నాం. సేమ్ మెథడ్ here we applied. Here cosec theta plus cot theta is equal to how much అండి 1/3 నా. cosec theta minus cot theta is equal to 3. జస్ట్ we eliminate the cot thetas. అంటే ఈ రెండు ఈక్వేషన్లో నేను అడిషన్ చేస్తున్నా అని అర్థం. cosec theta 2 cosec theta equal to how much 1/3 plus 3. So 2 cosec theta equal to 3 3s are 9, 9 plus 1 10, 10/3. So 2 1s are 2 5s are 2 1s are 2 5s are 2 1s are 2 5s are వస్తే cosec theta value is equal to what? cosec theta is equal to 5/3. నాకు cosec theta వచ్చిందని. అయితే ఇంకోసారి ఇవే రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసి సార్ మీకు cosec theta వచ్చింది కదా డైరెక్ట్ కోఆర్డినేట్ ఫైండ్ అవుట్ చేయండి. cosec theta రెండు కోఆర్డినేట్లో ఫాస్ట్ ఉంటుంది, ఒకటి ఫస్ట్ హ్యాండ్ ఒకటి సెకండ్. ఎగ్జాక్ట్గా చెప్పలేము కాబట్టి నేనేం చేస్తున్నా మళ్ళీ సాల్వ్ చేస్తా. సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2. ఇంతకుముందుకి ఈ 2 ఈక్వేషన్స్ ఎలా చేస్తాను అడిషన్ చేస్తాను. ఈసారి ఏం చేస్తా ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ చేస్తున్నా. అంటే cosec theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి 1/3. cosec theta మైనస్ cot theta ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 3. సింబల్ చేంజ్ చేయండి, నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్. అంటే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాను అర్థం. cosec ఇట్కండి cot ప్లస్ cot 2 cot theta 1/3 మైనస్ 3 నా బై 1 కదా. 2 cot theta ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 3 3s are 9. సో మైనస్ 8/3 మైనస్ 8/3 2 1s are 2 4s. cot theta వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి మైనస్ 4/3. సో cosec theta పాజిటివ్గా ఉంటూ cot theta నెగిటివ్ ఉండే కోఆర్డినేట్ అబ్జర్వ్ చేయండి. cosec theta తీసుకుందాం. ఇందులో పాజిటివ్ cosec theta ఇందులో ఉంటుంది, ఇందులో ఉంటుంది పాజిటివ్గా ఫస్ట్లో ఉంటుంది, సెకండ్లో. cot theta నెగిటివ్ ఎక్కడ ఉంటుంది సెకండ్లో ఉంటుంది, ఫోర్త్లో ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు కామన్గా ఎక్కడ ఉన్నాయి సెకండ్ కోఆర్డినేట్లో ఉన్నాయి, అవునా? అంటే సో డైరెక్ట్లీ theta lies in which coordinate? theta lies in the సెకండ్ కోఆర్డినేట్ కనుక్కున్నాం కదండి. నెక్స్ట్ cos theta వాల్యూ కనుక్కోవాలి. cos theta వాల్యూ అంటే cot theta వాల్యూ ఎంత ఇచ్చారండి 4/3 కదా. డయాగ్రామ్ డ్రా చేస్తే theta ఈజ్ ఈక్వల్ టు 4 3 ఇదేమైందండి 5. cos theta ఈజ్ ఈక్వల్ టు theta ఎక్కడ ఉందండి సెకండ్ కోఆర్డినేట్. cos theta సెకండ్ కోఆర్డినేట్లో నెగిటివ్ ఉంటుంది. cos theta ఫార్ములా ఏంటిది అడ్జసెంట్ బై హైపోటెనియస్ మైనస్ నెగిటివ్ తీసుకుంటున్నా. సెకండ్ కోఆర్డినేట్ నెగిటివ్ ఉంటుంది కాబట్టి వీటి టేకన్ యాజ్ నెగిటివ్ సింబల్. అడ్జసెంట్ ఏంటి 4/5 ఈజ్ ద cos theta వాల్యూ. ఇది ఇలా కనుక్కోవాలి మనం ఆ వాల్యూస్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఇది ఇంకో 5th బిట్లో టెక్స్ట్ బుక్ 5th బిట్లో ఫస్ట్ వన్ అండి. టెక్స్ట్ బుక్లో ఇఫ్ sin alpha ప్లస్ cosecant alpha is equal to 2, sin alpha plus cosecant alpha is equal to find the values of sin power n alpha plus cosecant power n alpha n belongs to z. sin alpha plus cosecant alpha వాల్యూ ఎంత అయితే 2 అవుతుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ పవర్ ఎన్ ఆల్ఫా ప్లస్ కొసికెంట్ పవర్ ఎన్ ఆల్ఫా అయితే ఏమవుతుంది ఎన్ బిలాంగ్స్ టు జెడ్. అది ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఎప్పుడైనా మనకు సొల్యూషన్స్లో ఒకటి ఇఫ్ కండిషన్ ఇచ్చి ఇంకోటి ఫైండ్ అవుట్ చేయాలంటే ఇవి మస్ట్ అండ్ షుడ్గా మన ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకు బెటర్మెంట్గా ఆన్సర్ వస్తుంది బెటర్గా. ఇక్కడ నేను కూడా అదే చేస్తున్నా. గివెన్ దాట్ వాట్ ఈస్ ద గివెన్ sin alpha plus cosecant alpha is equal to 2. sin alpha plus cosecant alpha is equal to 2 ఇచ్చేసాడు. sin alpha plus cosecant alpha is equal to ఇస్తే మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు, లేకపోతే అలాగే వదిలేసిన నో ప్రాబ్లం. sin alpha plus cosecant alpha is equal to 2. నెక్స్ట్ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటిదండి? కండిషన్ ఈజ్ sin power n alpha plus cosecant power n alpha. ఇప్పుడు n ఈక్వల్ టు 1 తీసుకుంటే ఇది వచ్చింది, 2 తీసుకోండి. అంటే sin square alpha plus
కోసికెంట్ స్క్వేర్ ఆల్ఫా, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కోసికెంట్ స్క్వేర్ ఆల్ఫా వస్తుంది. బేసికలీ ఇలా కాకుండా స్క్వేరింగ్ ఆన్ బోత్ చేయండి, దట్ ఈస్ ద బెటర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, దట్స్ అ బెటర్ థింగ్. అలా n = 1 2 అనుకుంటే లెంతీగా వస్తుంది ఆన్సర్, బట్ లెంతీ అవుతుంది. ఆ లెంతీ బదులు కొద్దిగా బెటర్గా షార్ట్కట్లో చేసుకుందాం. ఓకే, సైన్ ఆల్ఫా ప్లస్ కొసికెంట్ ఆల్ఫా = 2 కదా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఏమవుతుంది, సైన్ ఆల్ఫా ప్లస్ కొసికెంట్ ఆల్ఫా = 2 అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా 2 స్క్వేర్. అబ్జర్వ్ చేస్తే సైన్ ఆల్ఫా ప్లస్ కొసికెంట్ ఆల్ఫా అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కొసికెంట్ స్క్వేర్ ఆల్ఫా ఏమవుతుందండి, a plus b whole square, a square plus b square plus 2ab equal to how much, 4. Sin square alpha plus cosecant square alpha plus 2 of 1 because of sin alpha into cosecant alpha value ఎంత 1 అంటే ఇక్కడ 1 రాసా, ఈక్వల్ టు ఏంటి 4. sin square alpha plus cosecant square alpha equal to how much, 4 minus 2. sin square alpha plus cosecant square alpha is equal out 4 minus 2 అంటే sin square alpha plus cosecant square alpha ఈక్వల్ ఏమొస్తుందండి 2 వస్తుంది. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 వచ్చేసి. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఇది కన్సిడర్ చేసి క్యూబికాన్ ఈక్వేషన్ అని బోత్ సైడ్స్, sin alpha plus cosecant alpha ఈక్వల్ టు 2 కదా. క్యూబికాన్ బోత్ సైడ్స్, క్యూబికాన్ బోత్ సైడ్ చేస్తే వాల్యూస్ sin alpha plus cosecant alpha whole square is equal to 2 square na, that's why sorry whole cube, my mistake, whole cube. Okay, a plus b whole cube formula apply చేస్తాం. a plus b whole cube formula, a plus b whole cube is equal to a cube plus b cube plus 3ab of a plus b. చాలామంది డౌట్, ఇది కాదు సార్ మేము ఇంకోటి చదువుకున్నామంటే అది కూడా ఉంటుందండి. a cube plus 3a square b plus 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్, రెండు రైట్ ఆన్సర్సే. ఇదొకటి రెండు రైట్. అయితే ఏ వాల్యూ ఎంత, సైన్ ఆల్ఫా. నేను ఇది అప్లై చేసుకుంటాను మనకి ఈజీగా ఉండడానికి. సైన్ క్యూబ్ ఆల్ఫా ప్లస్ కోసెక్ క్యూబ్ ఆల్ఫా ప్లస్ 3 సైన్ ఆల్ఫా కోసెక్ ఆల్ఫా, అవునా. ప్లస్ ఏ వాల్యూ ఎంత అండి, సైన్ ఆల్ఫా ప్లస్ కోసెక్ ఆల్ఫా ఈక్వల్ టు 2 క్యూబ్ వాల్యూ 8. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, sin cube alpha plus cosec cube alpha plus 3 of sin alpha into cosec alpha value 1, sin alpha plus cosec alpha value ఎంత అంటే 2. క్వశ్చన్లో ఇచ్చాడు కదా, 1 of 2 is equal to 8 అంటే sin cube alpha plus cosec cube alpha is equal to 8 minus 6, నథింగ్ బట్ ఏమొచ్చిందండి 2 వచ్చింది. ఈక్వేషన్ నెంబర్ 3. అంటే నీకు ఈవెన్ పవర్ ఉన్న ఆడ్ పవర్ ఉన్న ఎండ్ ఆఫ్ ది ఆన్సర్స్ ఏమొస్తుంది. సిమిలర్లీ మనం అంటే ఏ కండిషన్ తీసుకున్నా 1 వస్తుంది కాబట్టి సిమిలర్లీ సైన్ పవర్ ఎన్ ఆల్ఫా ప్లస్ కోసికెంట్ పవర్ ఎన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 2 అన్నట్టు. ఆ వాల్యూ కదా అనుకోమన్నది. అంటే మనం 1 తీసుకున్నా 2 వచ్చింది, పవర్ 2 తీసుకున్నా 2 వచ్చింది, 3 తీసుకున్నా 2 వచ్చింది, 4 తీసుకున్నా కూడా వి గెట్ ద ఆన్సర్ ఈస్ 2 ఓన్లీ. దట్స్ వై సైన్ పవర్ ఎన్ ఆల్ఫా ప్లస్ కోసికెంట్ పవర్ ఎన్ ఆల్ఫా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 డైరెక్ట్లీ వి రైట్ దట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, యా దిస్ ఆల్సో ఇంపార్టెంట్ వన్. కనిపిస్తుందిగా బ్లర్ లాంటివి వేయలేవుగా సిచ్యువేషన్స్. ఓకే రైట్. నెక్స్ట్ వన్, ఇది కూడా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎంట్రన్స్లో బాగా అడుగుతుంటాడు. ఆల్రెడీ ఇంతకుముందు బిఫోర్ చేసాం. కొసికెంట్ థీటా ప్లస్ కాట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అనేది అదే మెథడ్లో చేస్తాం. సెక్ సైనే ఉంటాయండి, సెక్ కాట్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ ప్రాబ్లం చెప్తాను, ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో కూడా ఒకటి ఉంటుంది. ఓకేనా, క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ సెక్ థీటా ప్లస్ tan theta is equal to what, 5. Sec theta plus tan theta is equal to 5. Find the quadrant in which theta lies, and find the values of sin theta. sin theta వాల్యూ కనుక్కోవాలి. అంటే టీటా ఏ కోఆర్డినేట్లో ఉంటుందో కనుక్కోవాలి, సైన్ టీటా వాల్యూ కూడా కనుక్కోవాలి. ఇంతకుముందు చేసిన ప్రాబ్లం లాగానే కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ 1/3 ఉంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇది కూడా
ఇక్కడ చూస్తే గివెన్ దట్ ఏమి ఇచ్చాడండి మనకు సెక్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ 5 ఇచ్చిందా, ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే మనకు కూడా ఇందులో కూడా ఫార్ములాలో సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 1. సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా 1 అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెకండ్ టీటా మైనస్ టాన్ టీటా ఇంటూ సెకండ్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 1 కదా. ఇక్కడ ఒక రెసిప్రోకల్ చేస్తున్నట్లే ఇక్కడ ప్లస్ ఉంది, మనం తీసుకునేది ఏం తీసుకుంటున్నా సెక్ టీటా మైనస్ టాన్ టీటా తీసుకున్నాం. ఓకే, వాళ్ళు ప్లస్లో ఇస్తే మనం మైనస్ తీసుకోవాలి. 5 ఉంది కానీ మనం ఆపోజిట్ సింబల్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది రెసిప్రోకల్ అవుతుంది. ఓకేనా, ఈక్వేషన్ 2 సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2 సాల్వింగ్ విచ్ ఈక్వేషన్ 1 and 2 ఫైండ్ అవుట్. సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే ఏమవుతుందండి సెక్ టీటా మై ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 5 సెక్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/5. సో నేను అడిషన్ చేస్తున్నాను టాన్ టీటా గిట్టాను సెక్ ప్లస్ సెక్ అండి 2 సెక్ టీటా ఈక్వల్ టు 5 మైనస్ 5 ప్లస్ 1/5. ఓకే, 5 5 25, 25 ప్లస్ 1 26 అంటే 2 సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 26/5 అంటే 2 1 2 13 సెక్ టీటా వాల్యూ ఎంత వచ్చిందని 13/5 వచ్చింది. అంటే మనకు టీటా ఏ కోఆర్డినేట్లో సెక్ ఏదిలో పాజిటివ్ ఉంటుంది ఫస్ట్ ఫోర్త్, అంటే మనకు టీటా వాల్యూ కూడా ఫస్ట్లో అన్న ఉండొచ్చు ఫోర్త్లో అన్న ఉండొచ్చు. బట్ ఇంకొకటి తెలిసి కనుక్కుంటే అయిపోతుంది. మళ్ళీ సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2 ఈక్వేషన్ 1 and 2ను మళ్ళీ సాల్వ్ చేయాలి. మళ్ళీ సాల్వ్ చేస్తే ఈసారి అడిషన్ చేస్తాను కానీ ఈసారి సబ్ట్రాక్షన్ చేస్తాను. సెక్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 5 సెక్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/5 నా నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ గెట్ క్యాన్సల్. టాన్ టీటా ప్లస్ టాన్ టీటా 2 టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 1/5 5 5 25 2 టాన్ టీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 24/5 వచ్చింది. 2 1 2 12 టాన్ టీటా ఈజ్ ఈక్వల్ ఆల్సో 12/5. చూడండి సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఈజ్ సెక్ టీటా అండ్ టాన్ టీటా ఆర్ పాజిటివ్ ఇన్ ఫస్ట్ కోఆర్డినేట్, అంతే కదండి. మనం కోఆర్డినేట్స్ రాసామనుకోండి 1 2 3 4 అవునా. సెక్ టీటా పాజిటివ్ వచ్చింది. సెక్ పాజిటివ్లో ఉండే కోఆర్డినేట్ ఏంటండి సెక్ ఇందులో పాజిటివ్ ఉంటుంది ఇందులో పాజిటివ్ ఉంటుంది అవునా. నెక్స్ట్ టాన్ వచ్చింది. టాన్ కూడా ఏ రిజల్ట్ వచ్చింది పాజిటివ్ రిజల్టే వచ్చింది. టాన్ ఎందులో పాజిటివ్ ఉంటుంది ఫస్ట్లో పాజిటివ్ ఉంటుంది థర్డ్లో రెండు కామన్గా ఎందులో పాజిటివ్ ఉన్నాయి సెక్ ఫస్ట్ కోఆర్డినేట్లో పాజిటివ్. సో ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటాయి. ఇక టీటా వాల్యూ టాన్ టీటా అంటే ఏంటిదండి టీటా టాన్ టీటా ఈజ్ ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఎంత ఉంది 12 అడ్జసెంట్ ఎంత 5 అంటే ఇక్కడ వాల్యూ ఉంది హైపోటెనస్ 13. హైపోటెనస్ మీకు ఎక్కడ తెలిసింది సార్ అంటే సెక్ టీటా అంటే అండి హైపోటెనస్ బై అడ్జసెంటే కదా 13 తీసుకున్నాం. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ సైన్ టీటా. సైన్ టీటా కూడా ఫస్ట్ కోఆర్డినేట్ ఎలా ఉంటుందండి పాజిటివ్గానే ఉంటుంది అంటే ఆపోజిట్ బై హైపోటెనియస్. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ 13 hypotenuse value opposite equal 12 hypotenuse is 13. This is the sin theta value. Important questions అది మీరు చేసుకోకండి. నెక్స్ట్ వన్ అలాంటి క్వశ్చన్ ఒకటి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ ఉంది ఇంపార్టెంట్ 2 మార్క్స్ వన్ క్వశ్చన్ ఇస్తా ఆన్సర్ మీరు ట్రై చేయండి. సే example problem, if sec theta plus tan theta is equal to 2/3 find the value of the coordinate in which theta lies in the and find the sin theta value. సేమ్ క్వశ్చన్ అండి ఇది సేమ్ క్వశ్చన్ కూడా sin theta. ఎగ్జాంపుల్ నెంబర్ 5 టెక్స్ట్ బుక్ అయితే 230 పేజ్ నెంబర్ ఒక నా అకాడమీ బుక్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ ప్రాబ్లం సేమ్ మెథడ్ ట్రై చేయండి. ఆన్సర్ ఏం రావాలి కోఆర్డినేట్ వచ్చేసి 4th కోఆర్డినేట్ వస్తుంది. సైన్ టీటా ఆన్సర్ ఇస్ -5/13 వస్తుంది. ఓకేనా -5/13 వస్తుంది. అది ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఓకేనా 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇఫ్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 4/5 అండ్ టీటా ఈజ్ నాట్ ఇన్ ది ఫస్ట్ కోఆర్డినేట్ find the values of cos theta వాల్యూ కనుక్కోవాలి.
ఓకేనా. కాస్ టీటా ఇది కూడా ఎగ్జాంపుల్ ప్రాబ్లం 400, కాకపోతే సేమ్ ఇక టీటా వాల్యూస్ అన్నీ ఒక దగ్గర కంప్లీట్ అయిపోతాయని చెప్పేస్తున్నా. దిస్ ద 4th ప్రాబ్లం. అబ్జర్వ్ చేస్తే ఇఫ్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ 4/5 అండ్ టీటా నాట్ ఇన్ ద ఫస్ట్ కోఆర్డినేట్లో ఉండదు, ఫైన్ ద వాల్యూ ఆఫ్ కాస్ టీటా అయినా కాస్ టీటా వాల్యూ కనుక్కోవాలి. అయితే గివెన్ దట్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ ఏంటండి 4/5 అన్నాడు, అవునా. అయితే సైన్ టీటా 4/5 అంటే వాళ్ళు ఇచ్చింది ఎలా ఉన్నాయి అబ్జర్వ్ చేయండి. ఇది ఫస్ట్ కోఆర్డినేట్, ఇది సెకండ్ కోఆర్డినేట్, థర్డ్, ఫోర్త్ కదా. అయితే అబ్జర్వ్ చేస్తే మనకు సైన్ టీటా పాజిటివ్ ఉంది. సైన్ టీటా పాజిటివ్ ఎందులో ఉంటుంది, ఫస్ట్లో ఉంటుంది, సెకండ్లో ఉంటుంది. అయితే వాళ్ళే చెప్పారు డస్ నాట్ లైస్ ఇన్ ద, ఓకే, టీటా డస్ నాట్ లైస్ ఇన్ ద ఫస్ట్ కోఆర్డినేట్, అవునా. ఫస్ట్ కోఆర్డినేట్ లేదు అంటే కన్ఫామ్గా అది పాజిటివ్ ఉండే ఇంకొక ఛాన్స్ ఏముంది, ఓన్లీ సెకండ్ కోఆర్డినేట్. టీటా డస్ నాట్ ఇన్ ఫస్ట్ కోఆర్డినేట్, సో ఛాన్స్ ఇస్ దేర్ ఇన్ సెకండ్ కోఆర్డినేట్ ఓన్లీ. సో టీటా లైస్ ఇన్ సెకండ్ కోఆర్డినేట్, టీటా లైస్ ఇన్ సెకండ్. జస్ట్ వితౌట్ ద డయాగ్రామ్ టీటా 4 వచ్చింది. సైన్ టీటా అంటే ఏంటంటే ఆపోజిట్ 4, అడ్జసెంట్ ఇన్ ద 5, సారీ హైపోటెన్యూస్ 5, అడ్జసెంట్ ఏమైతే 3. ఇవన్నీ ట్రిప్లెట్ వాల్యూస్. ఎలా చేశారంటే పైథాగరస్ థీరం అప్లై చేసుకుంటూ మీరు డైరెక్ట్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. మనకు కావాల్సిందంటే కాస్ టీటా. కాస్ టీటా ఫార్ములా ఏంటి, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సెకండ్ కోఆర్డినేట్ కదండి, సెకండ్ కోఆర్డినేట్ కాబట్టి నెగిటివ్ తీసుకోండి, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ మైనస్ 3/5 ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే ఇంకో ఫార్ములా కూడా ఉంది, ఫార్ములా మెథడ్ ఉంది. ఫస్ట్ క్వశ్చనే చెప్పేసాను ఇట్లాంటి ఫార్ములా ఏంటిది, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటానా, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు వాట్ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా, ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా వాల్యూ సైన్ టీటా 4/5, సైన్ స్క్వేర్ ఏమవుతుందండి 16/25. సో ప్లస్ ఆర్ మైనస్ 9/5 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎంత 3/5. అయితే కాస్ టీటా ఫస్ట్ సెకండ్ కోఆర్డినేట్లో ఎందులో ఉంటుంది, నెగిటివ్లో ఉంటుంది. దట్స్ వై ఇది కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు -3/5. ఇట్లా చేసిన అదే వస్తుంది, మీరు డయాగ్రామ్ వేసుకొని చేసిన సేమ్ వస్తుంది. అది మీ ఇష్టం, ఎలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో దాన్ని చూజ్ చేసుకోండి, ఓకేనా. మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్లు కవర్ చేద్దాం. ఆల్రెడీ క్లాసెస్ చెప్పి ఎప్పుడు టైం ఫ్రీగా దొరికితే అప్పుడు వీడియో చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం షేర్ ఎక్కువ బూస్టప్ వస్తూ ఉంటే చేయడానికి ఇంట్రెస్ట్ అనిపిస్తూ ఉంటుంది, ఓకేనా. చాలా తక్కువ మంది చూసారు అనుకో, ఎవరు చూస్తలేరు కదా చేయడం ఎందుకు అనిపిస్తుంది, ఓకే. థ్యాంక్ యూ.